ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లింలతో నమాజ్ చేశారు. రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు. వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం, ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.